తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజమండ్రి రూరల్, రాజానగరం అసెంబ్లీ టికెట్ల కోసం రెండు పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ అధినాయకత్వం నిర్ణయమే శిరోధార్యమన్న నేతలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. టికెట్లు ఆశిస్తున్న నేతలు ఎవరు? టీడీపీ జనసేన అధినేతలు ఏం చెప్పారు? వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో పయనిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో 2014 నాటి ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం, జనసేనలో టికెట్ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 సీట్లకు పోటీ అధికంగా ఉంది. గతంలో పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్న నేతలు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో స్వరం మార్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదేనని రెండు పార్టీల నేతలు చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ పడుతున్నారు. 2014, 2019లో ఈ స్థానం నుంచి బుచ్చయ్య చౌదరి గెలిచారు. మూడోసారి టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకే చంద్రబాబు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. తానే పోటీలో ఉంటానని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన నేత దుర్గేష్ ఓడిపోయారు. ఇప్పుడు రెండోసారి సీటు ఆశిస్తున్నారు. 2019లో తనకు 43,000 ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పొత్తుతో గెలుపు గ్యారంటీ అనే ఉద్దేశంతో టికెట్ కోసం టీడీపీ జనసేన నేతలు పోటీ పడుతున్నారు. ఇక కందుల దుర్గేష్ కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2007 నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. 2018లో ఈ నేత జనసేనలో చేరి రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంపై సమీక్షించారు. టికెట్ ఇస్తానని తనకు హామీ ఇచ్చారని కందుల దుర్గేష్ చెబుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దృష్టికి తెచ్చారని అంటున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయాలని జనసేనాని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా రాజమండ్రి సిటీ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో ఈ స్థానం ఆశించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమండ్రి రూరల్ కు పంపారు. మరోవైపు రాజానగరం సీటు కోసం కూడా టీడీపీ జనసేనలో పోటీ నెలకొంది. తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన సమన్వయకర్త బత్తుల బలరామకృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి 2014 ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల తెలుగుదేశం ఇన్ఛార్జిగా నియమితులై పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక కోరుకొండ మండలం గాదరాడకు చెందిన బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి వైసీపీ నుంచి ఎంపీడీసీగా గెలిచారు. అయితే వివిధ కారణాలతో ఈ కుటుంబం వైసీపీని వీడి జనసేనలో చేరింది. పార్టీలో చురుగ్గా పనిచేయడంతో బత్తుల బలరామకృష్ణను రాజానగరం ఇన్ఛార్జిగా నియమించారు పవన్ కళ్యాణ్. ఈ స్థానం నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించి జనసేనాని అభ్యర్థి ఎవరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదని చెబుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన సమన్వయకర్త బత్తుల బలరామకృష్ణ రాజానగరం టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రాజమండ్రి, రాజానగరం సీట్ల కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్న సమయంలో ఇరు పార్టీల అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.